హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనసులో మాట మై వాల్ వాస్తవ రొమాన్స్ నెక్స్ట్ పార్ట్ ఇది. సూర్య మళ్ళీ తనతో గడపమని చెప్పిన దానికి ఏం సమాధానం చెప్పలేదేంటని అడిగాడు. వెన్నెలకి కోపం వచ్చి, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అలా ఎలా పడితే అలా అడిగేస్తావా? నేనంత క్యారెక్టర్ లేని అమ్మాయిలా కనిపిస్తున్నానా అని అంది. సూర్య మొహంలో ఎటువంటి భావం లేదు. నువ్వు ఒక క్యారెక్టర్ ఉన్న అమ్మాయివి. పద్ధతిగా, అందంగా, అనుకువగా ఉన్నావు. అందుకే నాకు నచ్చావు. అడిగాను, అందులో తప్పేంటి అని అన్నాడు. నువ్వు అలా మాట్లాడడమే తప్పు. మళ్ళీ తప్పేంటి అని అడుగుతున్నావా అని కోపంగా అంది వెన్నెల. వెన్నెల, నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. నీకు నచ్చితే ఓకే, లేదంటే లేదు. దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అని అన్నాడు. నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది వెన్నెల. అరే ఆగు, నేను వెళ్ళమని చెప్పానా అని ఆమెను ఆపాడు. ఏంటి అన్నట్లు కళ్ళతోనే అడిగింది వెన్నెల. సరే, మనం ముందులా ఉందాం, జరిగింది మర్చిపో అన్నాడు. ఇక నేను నీతో అలా ఉండలేను, ఐఎమ్ సారీ అని చెప్పి బయటికి నడిచింది. కాసేపటికి సూర్య చైర్లో కూర్చొని ఇంట్రెస్టింగ్ అని అనుకొని తన పనిలో మునిగిపోయాడు. వెన్నెల మొహం చూసి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు, సూర్య ఏమన్నాడు అని ఆతృతగా అడిగింది గీత. జరిగింది మొత్తం చెప్పి ఒక నిట్టూర్పు విడిచింది వెన్నెల. సర్లే, అతనే జరిగిందంతా మర్చిపో అని చెప్పాడుగా, ఇంకేంటి, దాని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు అని గీత చెప్పగా, సరే అని తల ఊపి ఇద్దరూ పనిలో పడ్డారు. ఈవినింగ్ ఆ రోజు కూడా గీతతో కలిసి వెళ్ళిపోయింది వెన్నెల. ఇలా కొన్ని రోజులు గడిచాక నా పెళ్ళి దగ్గర పడింది. ఇక నేను వెళ్ళాలి, పెళ్ళికి తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయింది గీత. ఇక గీత రాదు అని కొంచెం బాధగా అనిపించింది వెన్నెలకి. కానీ ఏం చేయలేక అలాగే ఉండిపోయింది. ఇంతలో ఇంటి నుండి కాల్ వచ్చింది. వెన్నెల తల్లి లక్ష్మి మాట్లాడుతూ, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు అని చెప్పింది. ఒకసారి ఇంటికి వెళ్తే ఆయన కాస్త మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందని నెక్స్ట్ డే ఆఫీస్లో లీవ్ పెట్టి వాళ్ళ ఊరికి బయలుదేరింది వెన్నెల. ఇంటికి వెళ్ళేసరికి వెన్నెలకి ఒక 4 ఏళ్ల పాప ఎదురు వచ్చి, హాయ్ వెన్నెల, నా కోసమే వచ్చావా, లవ్ యూ అని ముద్దు ముద్దుగా అంది. హా చిన్ని తల్లి, నీకోసమే వచ్చాను. నా బంగారు తల్లికి ఏం తెచ్చానో చూడు అని ఒక బొమ్మను చేతిలో పెట్టింది. మీరు గుమ్మం ముందే దుకాణం పెట్టారా, ఇంట్లోకి వస్తారా లేదా అని అడిగింది లక్ష్మి. అమ్మ అని ఆమె దగ్గరికి వెళ్ళింది వెన్నెల. ఎలా ఉన్నావు తల్లి, ఎన్నిసార్లు రమ్మని చెప్పినా ఇంటికి రావడానికి నీకెందుకే అంత ఇది అని చిరుకోపంగా అడిగింది లక్ష్మి. నీకు తెలుసు కదా అమ్మ, మేము ఇప్పుడే కదా వర్క్ నేర్చుకుంటున్నాము, ఇప్పుడే ఊరికే లీవ్ అంటే ఎలా చెప్పు అని అంది వెన్నెల. సర్లే, ఎప్పుడు తిన్నావో ఏంటో, ముందు ఏదైనా తిందువురా అని లక్ష్మి అంటే, అమ్మ అక్కెక్కడా అని అడిగింది వెన్నెల. ఆ మాటకు లక్ష్మి కళ్ళలో నీళ్లతో, అది రూమ్లోనే ఉంది, దాని పరిస్థితిని తలుచుకుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు, దేవుడు దానికి ఎలాంటి రాత రాశాడో ఏంటో అని ఏడుపు గొంతుతో అంది లక్ష్మి. ఏం కాదమ్మా, అక్కకంతా మంచే జరుగుతుంది, నువ్వే ఇలా అయిపోతే ఎలా అని అంటూ, అవును నాన్నెక్కడమ్మా అంటే, ఆయన నువ్వు వస్తున్నావని నీకు ఇష్టమైన చేపలు తేవడానికి వెళ్ళాడు అని కిచెన్లోకి వెళ్ళింది. వెన్నెల ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళమ్మ పెట్టిన స్నాక్స్ తినేసింది. కాసేపటికి రేవతి రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకొని నిద్రపోతున్న అక్కని చూసి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంది. రేవతి సన్నగా అస్థిపంజరంలా ఉండి మొహంలో నెత్తురు చుక్క లేనట్లుగా ఉంది. బయటకు వచ్చి పాపని ఎత్తుకొని బాల్కనీలో నిలబడి చుట్టూ చూస్తూ పాపతో ఆడుకుంటుంది. ఇంతలో రామయ్య రాగా నాన్న అంటూ అతని దగ్గరికి వెళ్ళి హత్తుకుంది. రామయ్య ప్రేమగా వెన్నెల తల నిమురుతూ, ఎలా ఉన్నావు బంగారం అని కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిగిలిన విషయాలన్నీ మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఆ రాత్రి గడిపింది వెన్నెల. నెక్స్ట్ డే అలసటతో అలాగే పడుకుంది. ఇంట్లో ఎవరో గొడవ చేస్తున్నట్లు అరుపులు వినిపించాయి. ఏంటని లేచి బయటకు వచ్చి చూసేసరికి ఒకతను ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చెల్లాచెదురుగా పడేస్తూ ఇష్టానుసారంగా తిడుతూ అరుస్తున్నాడు. ఇంట్లో ఇలా గొడవ చేయకు, మాకు కాస్త సమయం ఇవ్వు
నీకు ఇవ్వాల్సిన పూర్తి డబ్బులు ఇచ్చేస్తాను అని అంటూ బ్రతిమలాడుతున్నాడు రామయ్య. ఏంట్రా ముసలోడా, ఇంకా ఎన్ని రోజులు ఆగాలిరా? నీ పెద్ద కూతురు మంచంలోనే పోయిందాకా ఆగాలా? అది పోతే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టొచ్చు అని ప్లాన్ చేశారు కదా అని అన్నాడు అతను. అదేంటి బాబు అలా మాట్లాడతావు? నా కూతురు చావు నేనెందుకు కోరుకుంటాను? అది క్షేమంగా కోలుకొని పిల్లాపాపలతో ఉంటే చూడాలన్నదే నా కోరిక అని లక్ష్మి అంది. అబ్బో, వచ్చిందండి మహాపతివ్రత. నీకంతగా కూతురు కాపురం బాగుండాలని కోరుకునే తల్లివే అయితే ఎప్పుడో పెళ్లిలో నాకు ఇస్తానని చెప్పిన కట్నం ఇంకా ఎందుకు ఇవ్వలేదు? అదీగాక ఆ రోగిష్టి దాన్ని నాకు అంటగట్టారు అని అన్నాడు. వెన్నెలకి కోపం వచ్చి, ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? ఇంటి అల్లుడివి అని మా అమ్మ నాన్న నీకు అలా మర్యాద ఇస్తుంటే నువ్వు మాత్రం మా పరువు తీస్తున్నావు అని ఆవేశంగా అంది. అబ్బో, పట్నం మరదలా వచ్చావా? పట్నం వెళ్ళి ఒంపు సొంపులు బాగానే పెంచావు అని వెటకారంగా అన్నాడు. అల్లుడు అని గట్టిగా అరిచాడు రామయ్య. ఏంటి నోరు లేస్తుంది? ఆ రోగిష్టి దాన్ని నాకు అంటగట్టి నా జీవితానికి ఒక సంతోషం సుఖం లేకుండా చేశారు. నెల రోజుల్లోగా నా డబ్బు నాకు ఇస్తే సరే, లేదంటే నా పెళ్ళాన్ని పాపని తీసుకొని వెళ్తాను. నీ కూతురికి వైద్యం చేయిస్తాను అనుకోవద్దు. అది అలా మంచాన పడి అలాగే చావాల్సిందే తప్ప నేను మాత్రం దాన్ని పట్టించుకోను. ఇక నా పాప గురించి అంటారా? అది నా ఇష్టం, మీకు దాని మీద ఎటువంటి హక్కు లేదు అని అక్కడి నుండి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. అందరూ అతని వైపు తీక్షణంగా చూస్తుంటే అతను మాట్లాడుతూ, నేను చెప్పిన గడువులోగా నాకు డబ్బులు ఇవ్వకపోతే నీ రెండో కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలి అని వెన్నెల వైపు హేళనగా చూస్తూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు వాడి చూపు కేవలం ఇంటి మీద డబ్బు మీద మాత్రమే ఉంటుంది. ఎలాగోలా సర్ది చెప్పొచ్చు అని అనుకున్న రామయ్య ఇప్పుడు అతను అన్న మాటలు విని షాక్ అయ్యాడు. చివరికి వెన్నెలని ఇలా అడుగుతాడని ఊహించలేదు. ఆ వచ్చిన వాడి పేరు గిరి. రామయ్య పెద్ద కూతురు రేవతి భర్త. రేవతికి ఇంటర్ పూర్తి అవ్వగానే పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత గిరి నిజస్వరూపం తెలిసింది. ఎప్పుడూ కట్నం కోసం ఆమెను వేధించేవాడు. రేవతి అత్తగారింట్లో అడుగుపెట్టినప్పటి నుండి సంతోషంగా లేదు. పెళ్ళైన 1 సంవత్సరం నుండి రేవతికి తీవ్ర కడుపు నొప్పి వచ్చేది. కానీ గిరి ఆవిడను ఆసుపత్రిలో చూపించలేదు. ప్రతిసారి ఆమె నొప్పి అని చెప్పినప్పుడల్లా ఆమెనే తిట్టేవాడు. రేవతి పెళ్లి వలన రామయ్య ఆర్థికంగా చాలా కోల్పోయాడు. మళ్ళీ ఆరోగ్యం గురించి కూడా రామయ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రేవతి ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని అలాగే కాలం గడిపింది. కొంతకాలానికి రేవతి గర్భవతి అయ్యి పాప పుట్టింది. కానీ పాప పుట్టిన తర్వాత రేవతి పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఆడపిల్ల పుట్టింది అని గిరి ఇంకా వేధించేవాడు. ఆమె ఆరోగ్యం మొత్తం పూర్తిగా చెడిపోయింది. గిరి పాపతో సహా రేవతిని రామయ్య దగ్గర వదిలేసి వెళ్ళాడు. అప్పటి నుండి రామయ్య రేవతిని ఆసుపత్రిలో చూపించినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో రేవతికి చికిత్స చేయించడానికి ఆయనకు స్తోమత లేదు. పాత అప్పులే తీరలేదు, ఇంకా కొత్త అప్పు ఎవరూ ఇవ్వడం లేదు. ఇలా ఉన్న పరిస్థితిలో వెన్నెలకి పెళ్లి చేయాలని ఊర్లో రామయ్య కులస్తులు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ వెన్నెల అదేమీ పట్టించుకోకుండా నాకు నా కుటుంబమే ముఖ్యమని ఇలా ఉండిపోయింది. వెన్నెల పంపే డబ్బు ఇప్పుడు రామయ్యకి చాలా ఆసరాగా ఉంది. రేవతికి మందులకైనా పనికొస్తాయని వెన్నెల కష్టపడుతుంది. కానీ ఇప్పుడు వెన్నెలని గిరి తనకిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పడం రామయ్య గుండెల్లో గుణపం దిగినట్లు అనిపించింది. రేవతిని వాడికిచ్చి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు వెన్నెలనిచ్చి పెళ్లి చేయడం జరగని పని అని నిర్ణయించుకున్నాడు. దానికోసం డబ్బు ఎలా తేవాలని ఆలోచనలో పడ్డాడు. ఆ మాటలు విన్న వెన్నెల మాత్రం షాక్లో ఉండిపోయింది. అసలు ఏం చేయాలని అర్థం కాక అలాగే 2 రోజులు గడిచిపోయాయి. మరుసటి రోజు ఉదయం లక్ష్మి, రామయ్య ఇద్దరూ వెన్నెలతో మాట్లాడుతూ, నువ్వు కొన్ని రోజుల వరకు ఇంటికి రావద్దు. మేము ఏదో అలా రేవతికి ఆరోగ్యం బాగుపడే విధంగా ఏదో ఒకటి చేస్తాము. దానికి కావలసిన డబ్బు కోసం అవసరమైతే ఇల్లు తాకట్టు పెట్టైనా చికిత్స చేపిస్తాము. కానీ వాడి చేతిలో నీ జీవితం కూడా నాశనం అవ్వడానికి మేము ఒప్పుకోము అని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నారు. వెన్నెల కోపంగా, అదేంటమ్మా, వాడికి భయపడి పారిపోమంటావా? మరి అంటే
ఆ దుర్మార్గుడికి ఎదురెళ్ళడం కంటే పక్కకు తప్పుకోవడం మంచిది. నా మాట విను అని వెన్నెల పంపించారు. వెన్నెల మళ్ళీ తిరిగి తన ఫ్లాట్కి వచ్చింది. కానీ మనశ్శాంతిగా అందరితో గడపొచ్చు అని ఇంటికి వెళ్ళిన వెన్నెలకి అక్కడ కూడా కనీసం నిద్ర పట్టలేదు. ఇదే చిరాకులో ఉండి ఆఫీస్కి వెళ్ళింది. ఆమె తన స్థానంలో కూర్చొని ఆమె పనుల్లో ఆమె మునిగిపోయింది. అప్పుడే అక్కడికి ప్యూన్ వచ్చి, మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెన్నెల కోపంగా, దేవుడా నాకేంటి ఈ పరీక్ష, వీళ్ళందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను, ఇక ఎన్ని రోజులు నన్ను ఇలా వేయించుకొని తింటారు అని అనుకొని లేచి సూర్య క్యాబిన్ వద్దకి వెళ్ళింది. లోపల సూర్యతో ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడుతుంది. వీడికెప్పుడూ అమ్మాయిల గోలే, ఎప్పుడూ ఎవరితో ఒకరితో పులిహోర కలుపుతూ ఉంటాడు అని అనుకొని డోర్ నాక్ చేసింది. సూర్య కమీన్ అని అనగానే లోపలికి వెళ్ళి నిలబడింది. సార్ పిలిచారట అని అనగానే, ఏంటి వెన్నెల కొత్తగా పిలుస్తున్నావు, సూర్య అనే పిలువు అంటే, అప్పుడు మీరు నా బాస్ అని తెలియక పేరు పెట్టి పిలిచాను, కానీ ఇప్పుడు మీరు నా బాస్ని ఎలా పేరు పెట్టి పిలుస్తాను అని సమాధానం ఇచ్చింది. మన మధ్య అలాంటి ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు అని అక్కడ ఉన్న అమ్మాయి వైపు చూస్తూ, తను రేఖ నా క్లాస్మేట్ అని చెప్పి వెన్నెల వైపు తిరిగి తను వెన్నెల అని చెప్పాడు సూర్య. ఎలా ఉన్నావు వెన్నెల అని నవ్వుతూ పలకరించింది రేఖ. హాయ్, నేను బాగానే ఉన్నాను అని సమాధానం ఇచ్చింది వెన్నెల. రేఖ మన నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తుంది, దాని గురించి మాట్లాడాలని నిన్ను పిలిచాను. మనకి తర్వాత మిగతా క్లయింట్తో మీటింగ్ ఉంది, మనం కలిసి వెళ్తున్నాం అని చెప్పాడు. మీటింగ్కి నేనెందుకు అని ప్రశ్నార్థకంగా అడిగింది వెన్నెల. సూర్య నవ్వుతూ, నెక్స్ట్ ప్రాజెక్ట్లో నువ్వు కూడా వర్క్ చేస్తున్నావు కదా అని అన్నాడు. వెన్నెల ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రేఖ మాట్లాడుతూ, ఇంకా ఎన్ని రోజులు సూర్య ఇలా పెళ్లి గురించి వాయిదా వేస్తావు అని అంటే, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సూర్యమొహం ఒక్కసారిగా కోపంగా మారింది. ఎర్రటి కళ్ళతో ఆమె వైపు సూటిగా చూసేసరికి రేఖ తడబడుతూ, సరే సూర్య నీ ఇష్టం, అది సరే నేను డైరెక్ట్గా హోటల్ దగ్గరికి వస్తాను అని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. సూర్య తన పనిలో మునిగిపోయాడు. మధ్యాహ్నం తర్వాత ఒకతను వచ్చి, సార్ మీటింగ్కి వెళ్ళాల్సిన టైం అయింది అని అన్నాడు. సూర్య అతని వైపు చూస్తూ, ఓకే వెన్నెలను తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి కిందికి వెళ్ళాడు. అతను వెన్నెల దగ్గరికి వెళ్ళి, వెన్నెల బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు రండి అని చెప్పి ఆమెను తీసుకొని కిందకి వెళ్ళాడు. ఆ దారిలో వెన్నెల మాట్లాడుతూ, మీరెవరు, నేను ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు కదా అని అంటే, నా పేరు వైభవ్, నేను సూర్య సార్ అసిస్టెంట్ని అని చెప్పాడు. మరి ఇన్ని రోజులు కనిపించలేదేంటి అంటే, సార్ నాకు ఒక ఇంపార్టెంట్ పని చెప్పాడు, దానికోసం వెళ్ళాల్సి వచ్చింది, అందుకే మీరు నన్ను చూడలేదు అని చెప్పాడు. అలా మాట్లాడుతూ ఇద్దరు కారు వద్దకి మెల్లగా నవ్వుతూ వస్తున్నారు. అయితే అది చూసిన సూర్యకి కోపం వచ్చి పిడికిలి బిగించాడు. వైభవ్ కారు దగ్గరికి రాగానే సూర్య చూసిన చూపుకి వైభవ్కి పరిస్థితి అర్థమయ్యి కామ్గా ఉండిపోయాడు. వెన్నెల కారెక్కగా అక్కడి నుండి కార్ స్టార్ట్ అయ్యి హోటల్ వద్దకు వెళ్ళారు. అక్కడ మీటింగ్లో రేఖ సూర్యని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నించింది. మీటింగ్ పూర్తయ్యాక అక్కడి నుండి బయలుదేరే సమయంలో సూర్య రేఖ ఇంకా వైభవ్ వైపు చూస్తూ, మీరు వెళ్ళండి అని అన్నాడు. ఏం అర్థం కాక, మరి మీరు రారా అని అడిగింది రేఖ. మాకు కొంచెం వర్క్ ఉంది అని పొడిపొడిగా సమాధానం చెప్పాడు సూర్య. వైభవ్కి పరిస్థితి అర్థమైంది. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రేఖ మాత్రం సూర్యకి ఎదురు చెప్పలేక, అలా అని అక్కడే ఉండలేక విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెన్నెలకి ఎందుకు సూర్య అలా చేశాడో అర్థం కాలేదు. సూర్య వైపు తిరిగి, ఎందుకు నన్ను మాత్రమే ఇక్కడ ఉంచావు, ఏమైంది అని అడిగింది. సూర్య వెన్నెలను ఒక ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆమెను లాగి గోడ కానించి ఆమె మొహంలో మొహం పెట్టి, ఏంటి ఇందాక ఆ వైభవ్ గాడితో అంతలా నవ్వుతూ మాట్లాడుతున్నావు, నాతో మాత్రం ఇంతకు ముందులా ఉండు అంటే బాస్ని నేను పేరు పెట్టి పిలవను అని సాగదీశావు అని అన్నాడు. నేనేం మాట్లాడాను, అంతా క్యాజువల్గానే మాట్లాడాను, అయినా నేను అతనితో మాట్లాడితే మీకేంటి అని అంది. నాకేంటా, నాకే కావాలి, నువ్వు నాతో తప్ప ఎవరితోనైనా మాట్లాడావంటే ఊరుకోను అన్నాడు.
అయినా నేను ఎవరితో మాట్లాడాలనేది నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నా బాస్ మాత్రమే. వర్క్ విషయంలో ఏదైనా ఉంటే చెప్పండి. అంతేకాని నా పర్సనల్స్ మీకు అనవసరం అని కోపంగా అంది. అవునా? నీకంటూ పర్సనల్స్ చాలా ఉన్నాయన్నమాట. నా దగ్గర ఉన్నంతసేపు నువ్వు ఎవరితోనైనా క్లోజ్గా మూవ్ అయితే నిన్ను ఏమనను. కానీ వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తాను అని అన్నాడు. ఇది బాగానే ఉంది. అలా ఎలా చేస్తారు? అయినా మీరు మాత్రం ఏ అమ్మాయితో అయినా పులిహోర కలపొచ్చు. నేను మాత్రం మాట్లాడకూడదా? అయినా ఆ రేఖకి మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లుందిగా. మీకు ఇంకేం కావాలి అని ఉక్రోషంగా అంది. సూర్య నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె వేసుకున్న టీషర్ట్లోంచి చేతులు పెట్టి నడుం పట్టుకొని హస్కీగా, ఏంటి జలసీగా ఉందా? నేను అమ్మాయిలతో మాట్లాడితే తట్టుకోలేకపోతున్నావా అని అన్నాడు. మత్తుగా కళ్ళు మూసింది వెన్నెల. అతని స్పర్శకు మత్తుగా కళ్ళు మూసిన వెన్నెల శ్వాసల వేగం పెరిగింది. కాసేపటికి మత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి సూర్య కనుబొమ్మలు ఎగరేస్తూ కన్ను కొట్టాడు. ఆ చర్యకు తేరుకున్న వెన్నెల సర్దుకుంటూ అక్కడి నుండి వెళ్ళబోయింది. ఆమె చేయి పట్టుకొని లాగి ఆమె ముంగురులు సరిచేస్తూ డిన్నర్ చేసి వెళ్దాం అని ప్రేమగా చెప్పాడు. వెన్నెల ఏం మాట్లాడకుండా అలాగే నిలబడింది. ఇలాగే ఉంటావా అని అడిగాడు సూర్య. వెన్నెల వెనక్కి జరిగి వెళ్ళి చైర్లో తల వంచుకొని సిగ్గుతో కూర్చుంది. తాము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ 10 నిమిషాల్లో వచ్చాయి. భోజనం పూర్తయ్యాక ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరారు. కారులో కూర్చోగా వెన్నెల సూర్య వైపు చూసి, నేను ఫ్రెషర్ని. నాకు వర్క్ కూడా సరిగా రాదు. నన్నెందుకు నీతో పాటు తీసుకెళ్లారు అని అడిగింది. నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి. అందుకే నిన్ను కూడా తీసుకెళ్లాను అని అన్నాడు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా తెలుస్తుందా? నేను జస్ట్ ఒక సాధారణ ఎంప్లాయీని మాత్రమే. నాతో నీకేం పని అంది. ఏమో నాకు తెలియదు. ఇంకా ఏం మాట్లాడకు అన్నాడు. కాసేపటికి కారు ఒక దగ్గర ఆపగా ఒక అమ్మాయి వచ్చి కారెక్కింది. ఆ రేఖ నువ్వంటే పడి చేస్తుంది కదా. ఇలా రోజుకొకరితో తిరగకపోతే దాన్ని పెళ్లి చేసుకుంటే నీకు కావాల్సింది దొరుకుతుంది కదా అంది. సూర్య నవ్వుతూ నాకు రేఖ నచ్చలేదు అని అన్నాడు. ఇలా మాటల్లో ఉండగానే వెన్నెల దిగాల్సిన ప్లేస్ రాగా ఆమె చేయి పట్టుకొని లాగి ఆమె చెవి దగ్గర నా ప్రపోజల్ ఒప్పుకోవచ్చుగా అని అన్నాడు. అది చచ్చినా జరగదు అని సూర్య చేతిని విడిపించుకొని కార్ దిగి వెళ్ళిపోయింది వెన్నెల. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళేసరికి గీత కాల్ చేయగా ఆమెతో కాసేపు మాట్లాడి పనిలో పడుతుంది. ఇంతలో అక్కడికి వైభవ్ వచ్చి వెన్నెల బాస్ పిలుస్తున్నారు అని చెప్పగా మీ బాస్కి ఏం పని లేదా? ఊరికే నన్ను పిలవడమే పనా అని విసుక్కుంటూ అతని వైపు చూడగా వైభవ్ చెంపపై చేతివేళ్ళ అచ్చులు పడి ఎర్రగా కందిపోయింది. అయ్యో వైభవ్ ఏమైంది అని కంగారుగా వెన్నెల అడగగా ఏం లేదు. మన బాస్ నా చెంపపై వాలిన దోమను చంపాలనుకున్నారు. కానీ ఆ దోమ తప్పించుకుంది అని ఇహిహి అని నవ్వాడు. విషయం అర్థమైన వెన్నెల సూర్య దగ్గరికి వెళ్ళి వైభవ్ని ఎందుకు కొట్టావు అని అడిగింది. నీకు నిన్నే చెప్పాను కదా, నీతో క్లోజ్గా ఉంటే నిన్నేమనను. కానీ అవతల వారికి మాత్రం పనిష్మెంట్ ఇస్తాను అని అన్నాడు. ఇది అన్యాయం. నాతో మామూలుగానే మాట్లాడాడు అని వెన్నెల అంది. వాడికి తెలియక చేశాడు కాబట్టే ఒకటే పడింది. అదే తెలిసి చేసి ఉంటే ఒకటితో ఆగేది కాదు అని అన్నాడు. వెన్నెల కోపంగా నువ్వు అసలు అర్థం కావు. ఛీ అని నన్నెందుకు పిలిచారు అని అడిగింది. ఏం లేదు. నువ్వు ఆఫీస్కి వచ్చి చాలాసేపు అయింది కదా, నిన్ను చూడాలని పిలిచాను అని అన్నాడు. ఏంటి నన్ను చూడాలని పిలిచావా? నీకేమైనా పిచ్చా అని అంది. సూర్య నవ్వుతూ అలాంటిదే అనుకో. కానీ ఇక్కడే కూర్చో అని అన్నాడు. నేను కూర్చోను. నాకు చాలా పని ఉంది అని చిరాగ్గా చెప్పింది వెన్నెల. నీకు శాలరీ వద్దా అని అన్నాడు సూర్య. ఏం పని చేయకుండానే శాలరీ ఇస్తావా అని ఆశ్చర్యంగా అడిగింది వెన్నెల. అయినా ఇది కూడా నేను చెప్పే పనేగా, వచ్చి కూర్చో అని అన్నాడు. కాసేపు ఆలోచించి ఒక పని చేద్దాం ఆగు అని వైభవ్ని పిలిచి వెన్నెల కోసం ఇక్కడే ఒక టేబుల్ చైర్ అరేంజ్ చేయి. ఇక నుండి
ఇక్కడే వర్క్ చేసుకుంటుంది అంటే నేను చేయను, నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉండదు అని వైభవ్ని ఆపింది. వైభవ్ సూర్య వైపు చూసి చెంపపై చేయి పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి 10 నిమిషాల్లో అన్నీ రెడీ చేశాడు. పో, ఇక్కడే పని చేసుకో, ప్రాబ్లం సాల్వ్డ్ అని అన్నాడు సూర్య. వెన్నెల తిట్టుకుంటూ వెళ్ళి తన చైర్లో కూర్చుంది. వెన్నెల అలా ఉడుక్కోవడం చూసి తనలో తానే నవ్వుకున్నాడు సూర్య. ఇలా ఉండగానే గీత పెళ్లి దగ్గర పడింది. పెళ్ళికి వెళ్ళడం కోసం లీవ్ కావాలి అని అడిగింది వెన్నెల. సూర్య లీవ్ కావాలి అంటే నువ్వు ఒక పని చేయాలి అన్నాడు. ఏంటి అని అనుమానంగా అడిగింది. నేను చెప్పింది చేస్తానంటే నీకు లీవ్ ఇస్తాను అని అన్నాడు. వెన్నెలకు గీత మాటలు గుర్తొచ్చాయి. నువ్వు గనక నా పెళ్ళికి రాకుంటే నిన్ను చంపేస్తాను అని బెదిరించింది. వామ్మో, దాన్ని తట్టుకోవడం కంటే ఈయనతో డీల్ చేసుకోవడం బెటర్ అని అనుకొని సరే ఏం చేయాలి అని అడిగింది. మళ్ళీ చెప్పిన తర్వాత కాదు అనకూడదు అని అన్నాడు. మీరు నాతో మీ ప్రపోజల్ గురించి తప్ప ఏం చెప్పినా ఓకే అంది. అయితే సరే అని సాయంత్రం నేను కారు పంపిస్తాను, రెడీ అయ్యి చీర కట్టుకొని నేను చెప్పిన లొకేషన్కి వచ్చాయి అని అన్నాడు. వెన్నెల ఏం అర్థం కాక అదేంటి నేను రాను, నేనెందుకు రావాలి అని అంటే నువ్వేగా ఏం చెప్పినా ఓకే అన్నావు, ఇక నో మోర్ డిస్కషన్ అని ల్యాప్టాప్లో తలదూర్చాడు. చేసేదేం లేక వెన్నెల వెళ్ళి తన పనిలో పడింది. కాసేపటికి రేఖ బాస్ క్యాబిన్లో వర్క్ చేస్తున్న వెన్నెలను చూసి షాక్ అయ్యి వెళ్ళి వెన్నెల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే వెన్నెల సమాధానం చెప్పేలోపు సూర్య అక్కడికి వచ్చి అది నీకు అనవసరమైన పని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది మాత్రమే చూసుకో అని చెప్పాడు. రేఖ కోపంతో వెళ్ళి అదేంటి సూర్య, నేనెందుకు ఆ అమ్మాయిని ప్రశ్నించకూడదు, అయినా బాస్ క్యాబిన్లో ఒక నార్మల్ ఎంప్లాయీకి పనేంటి అని అంది. నేను మళ్ళీ చెప్పను, అది నీకు అనవసరమైన పని, నువ్వు వచ్చిన పనేంటో అది చూసుకో ముందు అని అన్నాడు. డాడీ నీకు ఈ ఫైల్ ఇవ్వమని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను అని రేఖ చెప్పగా ఆ ఫైల్ తీసుకున్న సూర్య ఓకే అయిపోయింది కదా వెళ్ళు అని అంటే అదేంటి సూర్య, అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడే టైం లేదా నీకు, ఇలా మొహం మీద నేను వెళ్ళిపో అని చెప్తున్నావు అని అడిగింది. నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చొని కుశల ప్రశ్నలు అడగడానికి నేనేమి నీ క్లాస్మేట్ని మాత్రమే కాదు, ఈ కంపెనీ సీఈఓని, వెళ్ళు అని కోపంగా అన్నాడు. ఒక మామూలు ఎంప్లాయీ ముందు ఇలా తనను అవమానించినందుకు అవమాన భారంతో ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోయింది రేఖ. రేఖకు ఎదురుగా వైభవ్ రాగా అతడిని చూడకుండా గుద్దుకుంది. యూ ఈడియట్, కళ్ళు కనిపించడం లేదా అని అతన్ని తిట్టుకుంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వైభవ్ అయోమయంగా ముఖం పెట్టి ఈవిడకేమైనా పిచ్చా, ఆవిడే గుద్దుకొని మళ్ళీ ఆవిడే తిడుతుంది అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సూర్య మాత్రం రేఖ వెళ్ళిపోగానే వెన్నెల దగ్గరికి వచ్చి ఒక కవర్ ఇచ్చాడు. ఏంటిది అని అంటే చెప్పానుగా సాయంత్రం చీర కట్టుకొని రావాలి అని, అందుకే చీర తెచ్చాను అని అన్నాడు. నాకేం అక్కర్లేదు, నా దగ్గర ఉన్నాయి అని విసుక్కుంది వెన్నెల. అరెరే, ఈ విషయం నాకు తెలియదు, అందుకే నేనే వెళ్ళి స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చాను, అయినా ఏం పర్వాలేదులే, తీసుకో అని ఆమె చేతిలో పెట్టాడు. అప్పుడే వైభవ్ వచ్చి ఈయన మా బాసేనా, ఈయన అమ్మాయిలకి ఇంత ప్రయారిటీ ఇస్తున్నారా, ఏంటి ఈ వింత అని మనసులో అనుకుంటూ అలాగే నిలబడిపోయాడు. సూర్య అతని వైపు చూసి ఏంటి అలా బుద్ధ విగ్రహంలా నిలబడ్డావు, ఏం కావాలి అని అన్నాడు. అది ఏం లేదు బాస్ అని వచ్చిన విషయం మర్చిపోయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం వెన్నెల ప్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అద్దం ముందు కూర్చొని సూర్య ఇచ్చిన చీర వైపు చూస్తూ అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి, అందరితో అంత కఠినంగా బిహేవ్ చేస్తావు, ఆ రేఖ నువ్వంటే పడిచేస్తుంది, దాన్ని అసలు పట్టించుకోవు, నేను ఎంత విసుక్కున్నా నాతో ప్రేమగా ఉంటావు, నువ్వు ఎవరికి ఇవ్వని ప్రయారిటీ నాకెందుకు ఇస్తున్నావు, పోనీ ప్రేమిస్తున్నావు అంటే అది లేదు, 3 days చాలు అంటావు, రోజుకొక అమ్మాయితో తిరుగుతావు అని అనుకొని నీ గురించి ఆలోచిస్తే నా బుర్ర హీటెక్కిపోతుంది అనుకొని లేచి రెడీ అయింది. లైట్ ఆరెంజ్ కలర్ ఫ్యాన్సీ సారీ, పర్వాలేదు, సార్కి సెలక్షన్ బాగానే వచ్చు, కరెక్ట్గా నాకు సెట్ అయ్యే టైప్లో తీసుకున్నాడు అని ఎంత ముద్దుగా ఉన్నావే వెన్నెల, నేను ఇలా చూస్తే సూర్య పడి చేస్తాడు అని అనుకొని తనకు తానే అద్దంలో చూస్తూ ముద్దులు పెట్టుకుంది.
కాసేపటికి సూర్య పంపిన కారు వచ్చింది. ఆ కారు ఎక్కి బయలుదేరింది వెన్నెల. కారు ఒక ఇంటి ముందు ఆగింది. సూర్య అక్కడికి వచ్చి, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అని అంటే వెన్నెల పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. ఆమెని లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఇంటిని చూస్తూ, ఈ ఇల్లెవరిది అని వెన్నెల అడగగా, ఎవరిదో అయితే నిన్నిక్కడికి ఎందుకు తీసుకొని వస్తాను, నాదే. నాకున్న వాటిల్లో ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు. ఇంకా ఎన్ని ఉన్నాయేంటి అని అడిగింది వెన్నెల. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ నువ్వు చెప్పు, నచ్చిందా ఈ ఇల్లు అని అన్నాడు. చాలా బాగుంది. ఇంత ఆస్తి ఉంది కాబట్టేనా, డబ్బులు ఇస్తే ఏ అమ్మాయి అయినా వస్తుందని పొగరు కదా నీకు అని అంది. డబ్బు అందరికీ అవసరం. నాకు కావాల్సిన దానికంటే నా దగ్గర ఎక్కువగానే ఉంది. అటువంటి డబ్బు కావాల్సిన వారికి నాకు కావాల్సింది తీసుకొని ఇస్తుంటాను. దాంట్లో తప్పేముంది అని అన్నాడు. నీ గురించి అన్నీ తెలిసి కూడా రేఖ నీ వెనకాల ఎందుకు పడుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది అని అంది వెన్నెల. అంత అర్థమైంది కదా, మరి నీకేమనిపించడం లేదా అని ఆమెను గమనిస్తూ అన్నాడు. నాకు డబ్బు అవసరం, కానీ దానికంటే ఎక్కువ నాకు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్. డబ్బు కోసం నన్ను నేను అమ్ముకోను అని ముందుకు నడిచింది. సూర్య నవ్వుతూ ఆమె వెనకే వెళ్ళాడు. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచావో చెప్పలేదు అని అంది వెన్నెల. నీతో నాకు నచ్చిన ప్లేస్లో డిన్నర్ చేయాలనిపించింది, అందుకే పిలిచాను అని క్యాజువల్గా చెప్పాడు సూర్య. మీకు నేనంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని కుతూహలంగా అడిగింది వెన్నెల. సూర్య ఆమె ముఖంలోకి చూస్తూ, ఏమో నాకు కూడా తెలియదు అని భుజాలు ఎగరేశాడు. కాసేపటికి డిన్నర్ పూర్తి చేశారు. చాలాసేపు హాయిగా కబుర్లలో మునిగిపోయారు. అసలు ప్రపంచాన్నే మర్చిపోయి గడిపింది వెన్నెల. టైం చూసుకొని, అయ్యో చాలా లేట్ అయింది, నేను ఇక వెళ్తాను అని లేచి నిలబడింది. సరే పద, నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అవును, ఇవాళ ఎవరిని బుక్ చేసుకోలేదా అని అనుమానంగా అంది వెన్నెల. ఎందుకో ఈరోజు ఎవరిని పిలవాలని అనిపించలేదు. అయినా ఇక్కడికి నువ్వు తప్ప ఇంతవరకు ఎవరూ రారు కూడా అని అన్నాడు. అబ్బో, ఈ డైలాగ్ ఎంతమందికి చెప్పావు అని వెటకారంగా అంది వెన్నెల. ఆమె చేయి పట్టుకొని అతని మీదకి లాక్కొని, ఇప్పటి వరకు నా మనస్ఫూర్తిగా ఎవరితో ఇంతలా మాట్లాడలేదు, నీతో తప్ప, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని అన్నాడు సూర్య. వెన్నెల వెనక్కి జరిగి తల ఊపుతూ బయటకు నడిచింది. కారెక్కి కామ్గా కూర్చుంది. వెన్నెల, నా ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావు అని అన్నాడు. వెన్నెల ఒక్కసారిగా అతని వైపు కోపంగా చూసేసరికి, ఇట్స్ ఓకే, టేక్ యువర్ ఓన్ టైం అని కార్ స్టార్ట్ చేశాడు. అలా కాసేపటికి సిటీలోకి ఎంటర్ అయ్యాక ఒక దగ్గర ఐస్ క్రీమ్ బండి కనిపించేసరికి కార్ ఆపాడు. వెన్నెల అటువైపు చూడగా ఐస్ క్రీమ్ బండి వైపు చూపిస్తూ, పద, కాసేపు ఆగాక వెళ్ళొచ్చు కానీ అని ఆమెను తీసుకొని ఆ బండి దగ్గరికి నడిచారు. ఇద్దరు చెరొక ఐస్ క్రీమ్ పట్టుకొని అక్కడే నిలబడి ఉండగా సూర్య ఫోన్ మోగింది. అతను ఆ ఫోన్ తీసి పక్కకు వెళ్ళాడు. ఇంతలో అక్కడికి ఒకతను వచ్చి వెన్నెల చేయి పట్టుకొని చాలా ఫోర్స్గా లాగాడు. ఆ చర్యలు ఊహించని వెన్నెల కింద పడబోయింది. వెంటనే నిలదొక్కుకొని అతని వైపు చూడగా అక్కడ గిరి ఉన్నాడు. గిరి వెటకారంగా నవ్వుతూ, ఇక్కడ ఇంత రాత్రిపూట తిరుగుతున్నావు, నువ్వు పట్టణంలో ఉండి చేసే ఉద్యోగం ఇదేనా, దీనికోసమేనా ఇంట్లో గొడవపడి మరీ నీ ఇష్టం వచ్చినట్లు తిరగొచ్చు అని ఇక్కడికి వచ్చావు? ఇక్కడికి ఎవరితో వచ్చావు? అయినా నాతో పెళ్ళి ఉంది కదా, అలాంటప్పుడు నువ్వు ఇలాంటి పనులు ఎలా చేస్తావు అని అన్నాడు. వెన్నెలకి కోపం వచ్చి, నోటుకొచ్చింది వాగితే పళ్ళు రాలుతాయి, ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగుడు వాగితే మర్యాదగా ఉండదు అని అంది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. బాగా జలుబు దగ్గు ఉంది, నాకు వాయిస్ రావడం లేదు. నార్మల్గానే బొంగురుగా కొంచెం అటు ఇటు వస్తుందంటే ఇప్పుడు ఇంకా అస్సలు రావట్లేదు. యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ 5:30కి పెడదామని అనుకున్నా. ఇందులోనే మా బాబు నన్ను డిస్టర్బ్ చేసి అస్సలు వాయిస్ రికార్డ్ చేయనీయలేదు. అందువల్ల చాలా లేట్ అయిపోయింది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.